చాలామంది ఈ రోజుల్లో మనకి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే డిన్నర్ ఎన్నింటికి తీసుకోవాలి. సో జనరల్గా నైట్ డిన్నర్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో మనం మోడర్న్ డే లైఫ్ సొసైటీలో నైట్ 9:30, 10కి తీసుకుంటాం. సో ఏదైతే ఈ సాయంత్రం 7-7:30 తర్వాత మనం తీసుకునే ఆహారం అంతా మన బాడీలో మనకి అది విషం కిందే అంటే పాయిజన్ కిందే కన్వర్ట్ అవుతూ ఉంటుంది, కానీ అది మనకి ఎంత మాత్రం ఉపయోగపడేది కాదు. ఎందుకు ఏమిటి రీజన్ ఇలా? దీనికి ఒక రీజన్ ఏంటంటే మెయిన్గా మన పేగుల్లో ఏదైతే మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుందో మన గట్లో, ఆ యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా మన బాడీలో ఒక సైకలాజికల్ ప్రాసెస్గా అంటే ఒక టైమింగ్ ప్రాసెస్గా మనకి నడుస్తూ ఉంటుంది. సో ఈ పేగుల్లో ఉండే బ్యాక్టీరియా ఏమవుతుందంటే 6:30-7 వరకు యాక్టివ్గా ఉంటాయి. దాని తర్వాత ఈ బ్యాక్టీరియా గ్రాడ్యువల్గా స్లో డౌన్ అయిపోతూ ఉంటాయి. అంటే ఒక రకంగా మనం వాడుక భాషలో మనం మాట్లాడుకోవాలంటే నిద్రపోతాయి. సో 7 లోపు మనం తీసుకునే మీల్ ఏదైతే మనం తినే డిన్నర్ ఉందో ఆ డిన్నరే మనకి అంతవరకు 100% మనకు ఉపయోగపడేది, మన బాడీకి హాని చేయనిది. అంటే మన బాడీకి మనకు కావాల్సిన ఎనర్జీ, న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ అంతా మనకి బ్యాక్టీరియా అనేది డైజెస్ట్ చేసుకుని మన బాడీకి మెటబాలిజం లెవెల్స్ని పెంచడానికి అయితే 100% ఉపయోగపడుతుంది. సో ఏదైతే మనకి 6:30-7 లోపు మనం తీసుకునే డిన్నర్లో ఒకవేళ మీరు హెవీ మీల్ తీసుకున్నా ఆటోమేటిక్గా మనం పడుకునేటప్పటికి ఒక 3-4 గంటలు టైం ఉంటుంది. కాబట్టి అంటే బేసిక్గా మనం తీసుకునే టైం ప్రకారంగా ఇప్పుడు మన మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ఎవరు 10 లోపు పడుకోవట్లేదు. కాబట్టి సో ఈ 3-4 అవర్స్ గ్యాప్లో మనం తీసుకునే ఫుడ్ మన బాడీ డైజెస్ట్ చేసుకుని దాన్ని సిమ్యులేట్ చేసుకుని దాన్ని మొత్తానికి చాలా వరకు మన బాడీలో అది జీర్ణించబడి ఆ ఎనర్జీ లెవెల్స్ ద్వారా మెటబాలిజంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఈ ఫుడ్ ఏదైతే ఉందో మన ఈ డిన్నర్ టైం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు మ్యాక్స్ 7 లోపు మీరు లైట్గా తీసుకోండి, లేదు కొన్ని హెవీగా తీసుకోండి. 7 లోపు కంప్లీట్ చేయడానికే ట్రై చేయండి. ఒకవేళ అలా మీరు ట్రై చేయలేని పరిస్థితుల్లో నైట్ మీరు 9:30, 10కి మీరు తీసుకుంటున్నారు డిన్నర్, దాని తర్వాత ఒక గంటలోనో పడుకుంటున్నారు అంటే మాత్రం మీ ఫ్యూచర్లో మీకు అనారోగ్య సమస్యలు మీరు కొని తెచ్చుకోవడానికి ఒక గేట్ లాంటిది ఓపెన్ చేశారని మీరు అందరూ అర్థం చేసుకోండి. నమస్తే.